హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో లాజికల్ రీజనింగ్కి సంబంధించిన నెక్స్ట్ టాపిక్ వెన్ డయాగ్రామ్. సో అసలు వెన్ డయాగ్రామ్ అంటే ఏంటో ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను వినండి ఫ్రెండ్స్. సపోజ్ ఇప్పుడు ఒక కాలేజీలో ఫుట్బాల్ ఆడేవాళ్ళు, వాలీబాల్ ఆడేవాళ్ళు ఉన్నారనుకుందాం. సో వాళ్ళిద్దరూ ఇందులో ఉన్న పర్సన్స్ అందరూ ఫుట్బాల్ ఆడేవాళ్ళు అనుకుందాం. ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ వాలీబాల్ ఆడేవాళ్ళు అనుకుంటే, సో ఇక్కడ ఈ పొజిషన్ ఉంది కదా, ఈ పొజిషన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ పార్ట్ వరకు ఏంటంటే ఫ్రెండ్స్, బోత్ ఫుట్బాల్ అండ్ వాలీబాల్ ఆడేవాళ్ళు. ఇక్కడ ఉన్న పర్సన్స్ బోత్ ఫుట్బాల్ అండ్ వాలీబాల్ ఆడేవాళ్ళు. సో ఇదే ఫ్రెండ్స్ వెన్ డయాగ్రామ్ అంటే, నథింగ్ బట్ ఇదే. దీనినే వెన్ డయాగ్రామ్ అంటాం మనం. సో ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. వీటి మీద ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ కాలేజ్ 200 స్టూడెంట్స్ ఆర్ ర్యాండమ్లీ సెలెక్టెడ్. 140 లైక్ టీ, 120 లైక్ కాఫీ అండ్ 80 లైక్ బోత్ టీ అండ్ కాఫీ. సో కాలేజీలో 200 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తే అందులో 140 స్టూడెంట్స్ లైక్స్ టీ అంటే టీ అంటే ఇష్టపడతారు, టీ తాగేవాళ్ళు, నథింగ్ బట్. 120 స్టూడెంట్స్ లైక్స్ కాఫీ అండ్ 80 స్టూడెంట్స్ లైక్స్ బోత్ టీ అండ్ కాఫీ, రెండు తాగేవాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు మనకి దీనికి వెన్ డయాగ్రామ్ గీయాలి అంటే, నథింగ్ బట్ పైన ఎగ్జాంపుల్ చెప్పినట్టు అదే కదా. ఇక్కడ చూడండి ఎలా అంటే, ఇది టీ తాగేవాళ్ళు అనుకుందాం, ఇది కాఫీ తాగేవాళ్ళు, టీ కాఫీ. సో ఇక్కడ బోత్ టీ అండ్ కాఫీ తాగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? 80 కదా. సో ఈ 80 ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు టీ తాగేవాళ్ళు ఉన్నారు, టీ తాగేవాళ్ళు 140 ఉన్నారు. ఈ 140 కదా, ఈ 140 తాగేవాళ్ళు ఉంటే ఈ 140లో కూడా 80 ఏం చేస్తారు? కాఫీ కూడా తాగుతారు, టీ కూడా తాగుతారు అని. అందుకని మనకి 80 ఇచ్చారు కదా. సో ఈ 140 నుంచి 80 తీసేస్తే అప్పుడు 60 వచ్చింది. 60 ఏంటంటే ఓన్లీ టీ తాగేవాళ్ళు. సో నథింగ్ బట్ ఈ పార్ట్ ఓన్లీ టీనే తాగుతారు వాళ్ళు, టీ తప్ప ఏమీ తాగరని. సో నెక్స్ట్ ఇక్కడ కాఫీ తాగేవాళ్ళు ఓన్లీ ఎంతమంది వస్తారు? అప్పుడు 120 నుంచి 80 తీసేస్తే మనకి 40 కదా. సో ఓన్లీ కాఫీ తాగేవాళ్ళు. సో వీటి మీద అడిగినటువంటి క్వశ్చన్స్ చూడండి. హౌ మెనీ స్టూడెంట్స్ లైక్ ఓన్లీ టీ తాగేవారు ఎంతమంది? ఇక్కడ ఓన్లీ టీ తాగేవారు ఎంతమంది? 60 కదా. సో ఫస్ట్ క్వశ్చన్కి 60. నెక్స్ట్, హౌ మెనీ స్టూడెంట్స్ లైక్ ఓన్లీ కాఫీ తాగేవాళ్ళు ఎంతమంది? 40. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, హౌ మెనీ స్టూడెంట్స్ లైక్ నైదర్ టీ నార్ కాఫీ అంటే టీ కాఫీ ఏది తాగని వారు ఎంతమంది అన్నారు? ఏది తాగని వారు. సో ఇక్కడ తాగేవారు ఏమన్నారు అంటే, నథింగ్ బట్ ఇక్కడ టీ తాగేవారు ఉన్నారు, కాఫీ తాగేవారు ఉన్నారు. ఇక్కడ బోత్ టీ అండ్ కాఫీ తాగేవాళ్ళు ఉన్నారు. సో ఈ మొత్తం కూడితే అంటే ఏదో ఒకటి తాగేవాళ్ళు కదా, కాఫీ కానీ టీ కానీ తాగుతారు ఇలా. సో ఇక్కడ ఎంత? ఇది 60 + 80 + 40, ఇది కూడితే మనకి 180 కదా. సో ఈ 180 అంటే ఏంటి? ఎనీ కాఫీ కానీ టీ కానీ తాగేవారు. మనకు కావాల్సింది తాగని వారు ఎంతమంది. సో టోటల్ ఎంతమంది మనకి స్టూడెంట్స్ లెక్కలు ఇచ్చారు? 200. సో ఆ 200లోంచి ఏదైనా టీ కానీ కాఫీ కానీ తాగేవాళ్ళని తీసిస్తే మిగతా 20. సో ఈ 20 స్టూడెంట్స్ నైదర్ కాఫీ నార్ టీ తాగని వారు అని. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, హౌ మెనీ స్టూడెంట్స్ లైక్ ఓన్లీ వన్ ఆఫ్ ద టీ ఆర్ కాఫీ? సో ఎంతమంది స్టూడెంట్స్ ఓన్లీ టీ కానీ ఓన్లీ కాఫీ కానీ తాగేవారు అంటే ఏదైనా ఒకటే తాగేవారు ఎంతమంది? సో ఇక్కడ టీ తాగేవారు ఎంతమంది ఉన్నారు? ఓన్లీ టీ 60, అలాగే కాఫీ తాగేవారు ఓన్లీ 40 ఉన్నారు. సో 100 రెండు కూడాలి. అంటే వాళ్ళు అడిగింది ఓన్లీ వన్ ఆఫ్ టీ ఆర్ కాఫీ, ఏదైనా ఒకటి తాగేవారే. సో వీళ్ళేంది 60 ఓన్లీ టీ తాగుతారు, 40 ఓన్లీ కాఫీ తాగుతారు. సో టోటల్ 100 స్టూడెంట్స్ ఓన్లీ వన్ టీ ఆర్ కాఫీ తాగేవాళ్ళని. నెక్స్ట్, హౌ మెనీ స్టూడెంట్స్ లైక్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద బెవరేజెస్? సో అక్కడ బెవరేజెస్ అంటే నథింగ్ బట్ పానీయాలు,
అంటే పానీయాలు అంటే నథింగ్ బట్ టీ ఆర్ కాఫీ. అంటే అట్లీస్ట్ వన్ ఆఫ్ ద బ్యావరేజెస్, ఎనీ వన్ బ్యావరేజెస్ తాగేవారు. అంటే కాఫీ కానీ టీ కానీ ఏదైనా ఒకటి తాగేవారు, అంటే ఏదైనా ఒకటి కాదు, అంటే ఎనీ వన్ తాగేవారు, ఏదైనా కాఫీ కానివారు టీ కానీ తాగేవారు ఎంతమంది. సో టోటల్ కూడాలి 60 + 80 + 40 వీళ్ళందరూ తాగేవారని. ఇని టీ కానీ కాఫీ కానీ లైక్స్ చేస్తారని. సో ఇదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. There are 100 students in a particular class. 60 students play cricket, 30 students play football, and 10% student play both the games. So 60% అంటే నథింగ్ బట్ దీనికి వెన్ డయాగ్రామ్ చేద్దాం. ఒక క్లాస్లో 100 స్టూడెంట్స్ ఉన్నారు. 100 స్టూడెంట్స్ ఉంటే అందులో 60% స్టూడెంట్స్ ప్లే క్రికెట్. 60% అంటే 100లో 60 అంటే ఎంత? 60% అంటే 16 కదా. సో 60% స్టూడెంట్స్ క్రికెట్ ఆడుతున్నారు. 30% అంటే నథింగ్ బట్ 30 స్టూడెంట్స్ ప్లే ఫుట్బాల్ ఆడుతున్నారు. 10 స్టూడెంట్స్ ప్లే బోత్. సో బోత్ రెండు ఆడుతున్నవారు. ఇక్కడ ఇదేంది, మనం దీన్ని క్రికెట్ అనుకుందాం, దీన్ని ఫుట్బాల్ ఆడేవాళ్ళు అనుకుంటాం. సో వీళ్ళు బోత్ ఫుట్బాల్ అండ్ క్రికెట్ ఆడేవాళ్ళు. ఇక్కడ ఈ 10 మెంబర్స్ ఫస్ట్ 60 స్టూడెంట్స్ ఏమాడుతున్నారు? క్రికెట్ ఆడుతున్నారు. సో 60లో 10 పోతే 50. సో వీళ్ళు ఓన్లీ క్రికెట్ ఆడేవాళ్ళు ఈ పార్ట్. సో అలాగే ఫుట్బాల్ 30% అంటే నథింగ్ బట్ 30 స్టూడెంట్స్లో ఈ 10 పోతే 20 ఓన్లీ ఫుట్బాలే ఆడేవాళ్ళు. మిగతా 10 ఉన్నారు కాబట్టి 10 క్రికెట్ ఆడతారని. టోటల్ 30 ఏంది ఫుట్బాల్ ఆడతారు. 30 స్టూడెంట్స్ ఫుట్బాల్ ఆడతారు. 30 స్టూడెంట్స్ ఫుట్బాల్ ఆడితే అందులో ఓన్లీ ఫుట్బాలే ఆడేవాళ్ళు ఎంతమంది? 20. మిగతా 10 మెంబర్స్ ఫుట్బాల్ ఆడతారు, క్రికెట్ కూడా ఆడతారు. అందుకే ఇక్కడ రాశాం. నెక్స్ట్ మనకు అడిగిన క్వశ్చన్, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ప్లే నెయిదర్ క్రికెట్ నాట్ ఫుట్బాల్? అంటే క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ ఆడని వారు ఎంతమంది? సో ఇక్కడ ఇదంతా వస్తారు. టోటల్ ఇది కూడితే 50 + 10 + 20 80 కదా. అంటే 80 స్టూడెంట్స్ ఆడేవారు అని. ఏది ఎనీ వన్ గేమ్ ఆడేవారు అని, క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ ఆడేవారు. సో ఆడని వాళ్ళు ఎంతమంది అప్పుడు? సో టోటల్ 100 స్టూడెంట్స్. 100లో 80 స్టూడెంట్స్ పోతే 20. సో మనకి 20 స్టూడెంట్స్ ఏంటి ఏ గేమ్ ఆడని వారు అని దాని మీనింగ్ అక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 19 బాయ్స్ టర్న్ అవుట్ ఫర్ ప్లేయింగ్ హాకీ. ఆఫ్ దీస్ 11 ఆర్ వేరింగ్ హాకీ షర్ట్స్ అండ్ 14 ఆర్ వేరింగ్ హాకీ ప్యాంట్స్. There are no boys without shirts and or pants. What is the number of boys wearing full uniform? సో ఒక 19 స్టూడెంట్స్ హాకీ ఆడడానికి వస్తే అందులో 11 ప్లేయర్స్ వేరింగ్ హాకీ షర్ట్స్ వేసుకుని ఉన్నారు. 11 ప్లేయర్స్ షర్ట్స్ వేసుకున్నారు. 14 ప్లేయర్స్ వేరింగ్ హాకీ ప్యాంట్స్ వేసుకుని ఉన్నారు. దెర్ ఆర్ నో బాయ్స్ వితౌట్ షర్ట్ ఆర్ ప్యాంట్స్. అంటే ఆ ఉన్న 19 మెంబర్స్లో ఎవరు కూడా ప్యాంట్ కానీ షర్ట్ కానీ వేసుకోకుండా లేరు. అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ప్యాంట్ కానీ షర్ట్ కానీ వేసుకుని ఉన్నారు అని చెప్తున్నాడు. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ వేరింగ్ ఫుల్ యూనిఫామ్? సో అందులో 19 మెంబర్స్లో మొత్తంలో ఫుల్ యూనిఫామ్ వేసుకున్నవారు ఎంతమంది? నథింగ్ బట్ బోత్ ప్యాంట్ అండ్ షర్ట్ వేసుకున్నవారు. దీనికి వెన్ డయాగ్రామ్ ఎలా చెప్పొచ్చు అంటే ఇలా ఉంటే ఈ సర్కిల్లో షర్ట్స్ వేసుకున్న వాళ్ళందరూ వీళ్ళు, ఇది ప్యాంట్స్ వేసుకున్నవారు అని అనుకున్నాము. సో ఈ పార్ట్ మనకు అడిగింది బోత్ షర్ట్ అండ్ ప్యాంట్ వేసుకున్నవారు, నథింగ్ బట్ ఫుల్ యూనిఫామ్ వేసుకున్నవారు. సో ఇక్కడ టోటల్ మనకి ఎంత? 19 స్టూడెంట్స్. సో ఇప్పుడు ఈ 19లోంచి ఈ షర్ట్స్ వేసుకున్న వాళ్ళు తీసేస్తాం. చూడండి 19లోంచి ఆ షర్ట్లు వేసుకున్న వాళ్ళని తీసేస్తే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు? మిగతా వారు ప్యాంట్స్ వేసుకున్నవారు, ఓన్లీ ప్యాంట్సే వేసుకున్నవారు. సో 19లోంచి 11 పోతే 8. సో వీళ్ళు ఓన్లీ ప్యాంట్స్ వేసుకుంటారు. అంటే నథింగ్ బట్ ఇక్కడ మనం షర్ట్ వేసుకున్న వాళ్ళని తీసేసాం. టోటల్లో ఉన్నారు కొంతమంది, అందులోంచి ఓన్లీ షర్ట్ వేసుకున్న వాళ్ళని తీసేస్తే మిగతా వచ్చేవాళ్ళు ఓన్లీ ప్యాంట్స్ వేసుకునేవారు. సో ఇక్కడ టోటల్లో 19లో ప్యాంట్స్ వేసుకున్న వాళ్ళందరూ ఎంతమంది? 14 ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ మనకి ఓన్లీ ప్యాంట్స్ వేసుకున్న వారు ఎంతమంది? 8. సో ఇక్కడ ప్యాంట్స్ వేసుకున్నవారు టోటల్ ప్యాంట్స్ వేసుకున్న నుంచి ఓన్లీ ప్యాంట్స్ వేసుకున్న తీసేస్తే వచ్చేదే
6 కదా. ఈ 6 అంటే ఏంటి, బోత్ షర్ట్ అంటే ప్యాంట్ వేసుకునేవారు, ప్యాంట్ ప్లస్ షర్ట్ వేసుకునేవారు అని దాని మీనింగ్ అది. సో ఈ పార్ట్ వాల్యూ అంతా అప్పుడు 6. దీన్ని ఇంకో రకం కూడా చెప్పచ్చు ఫార్ములాగా. ఎలా అంటే n ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు n ఆఫ్ ఏ ప్లస్ n ఆఫ్ బి మైనస్ n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇక్కడ n ఆఫ్ ఏ యూనియన్ బి అంటే టోటల్ స్టూడెంట్స్ అని, ఇక్కడ టోటల్ ఎంత 19. n ఆఫ్ ఏ అంటే ఇక్కడ ప్యాంట్స్ షర్ట్ వేసుకున్నారు ఎంతమంది అనుకుందాం, షర్ట్ వేసుకున్నవారు సో 11, ప్యాంట్ వేసుకున్నవారు 14. ఇది ఏ ఇంటర్సెక్షన్ బి అంటే నథింగ్ బట్ బోత్ అని ఫ్రెండ్స్. బోత్ అంటే ఇక్కడ ఎవరు, బోత్ ప్యాంట్ అంటే షర్ట్ వేసుకున్నవారు. సో అదేగా మనం అడిగిన క్వశ్చన్లో కూడా సో ఇదే కనుక్కోవాలి మనం. సో ఈ n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇటు తీసుకొద్దాం, ఈ 19 ఇటు తీసుకొద్దాం. సో 11 ప్లస్ 14 25 మైనస్ 19 చేస్తే మనకి 6. సో ఇది అంటే బోత్ ప్యాంట్ అండ్ షర్ట్ వేసుకున్నవారు వీళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 15 పీపుల్ 7 కెన్ రీడ్ ఫ్రెంచ్, 8 కెన్ రీడ్ ఇంగ్లీష్, వైల్ 3 ఆఫ్ దెమ్ కెన్ రీడ్ నైదర్ ఆఫ్ దీస్ 2 లాంగ్వేజెస్. అంటే ఒక 15 పర్సన్స్ ఉన్నారు, ఇందులో 7 కెన్ రీడ్ ఫ్రెంచ్ మాట్లాడతారు, ఇందులో ఫ్రెంచ్ భాష మాట్లాడే వాళ్ళు 7 ఉన్నారు. అలాగే 8 కెన్ రీడ్ ఇంగ్లీష్, 8 మంది అయితే ఇంగ్లీష్ చదువుతారు అని, ఇక్కడ మాట్లాడడం కాదు ఫ్రెండ్స్, చదువుతున్నారు. అంటే వీళ్ళకి ఫ్రెంచ్ చదవడం వచ్చు, ఈ 7 పీపుల్కి. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ చదవడం వచ్చు. వైల్ 3 ఆఫ్ దెమ్ కెన్ రీడ్ నైదర్ ఆఫ్ దీస్ 2 లాంగ్వేజ్. ఇందులో ఒక 3 పర్సన్స్ ఏ లాంగ్వేజ్ రాదు చదవటం వాళ్ళకి. సో ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ కెన్ రీడ్ ఎగ్జాక్ట్లీ 1 లాంగ్వేజ్. సో ఇందులో ఈ పీపుల్స్లో ఈ 15 పీపుల్స్ ఉన్నారుగా, ఇందులో ఎగ్జాక్ట్లీ 1 లాంగ్వేజ్ వచ్చేవాళ్ళే చదవగలిగేవారు ఎంతమంది, ఓన్లీ 1 లాంగ్వేజే చదవగలిగేవారు. సో ఇక్కడ ఉన్న ఈ 3 ఏది చదవరు అన్నారు. సో మిగతా అప్పుడు ఎంతమంది ఉంటారు, 12 కదా. 15లోంచి 13 పోతే 12. ఈ 12 ఏంటి, ఏదో ఒక లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ కానీ ఫ్రెంచ్ కానీ 2 చదవగలరు, లేకపోతే ఒకటి చదువుకునే ఒక లాంగ్వేజే వచ్చిన వాళ్ళు అని ఈ 12 అంటే మీనింగ్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏం చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ 7 ఉన్నారు, ఈ 12లోంచి ఈ ఫ్రెంచ్ చదివే వాళ్ళు తీసేస్తే మనకి ఎంత, 12 మైనస్ 7 5 కదా. ఈ 5 అంటే ఎవరు, వీళ్ళు ఓన్లీ ఇంగ్లీష్ చదవగలిగేవారని. సో ఇక్కడ మనం దేనిలో ఏం తీసేసాం, ఫ్రెంచ్ పీపుల్ తీసేసాం. ఇక్కడ 12 ఉన్నారు కదా, ఈ 12 పర్సన్స్లోంచి ఫ్రెంచ్ పీపుల్ తీసేస్తే, అంటే ఫ్రెంచ్ చదివే వాళ్ళని తీసేస్తే మిగతా వచ్చేవాళ్ళు ఇంగ్లీష్ చదివేవారు, అంటే ఓన్లీ ఇంగ్లీష్ చదివేవారు. సో ఇక్కడ టోటల్ ఇంగ్లీష్ చదివే వాళ్ళు ఎంతమంది, టోటల్ 8 కదా. ఈ టోటల్లోంచి ఈ 8 తీసేస్తే వచ్చేది 3. ఈ 3 అంటే ఏంటి, బోత్ ఫ్రెంచ్ ప్లస్ ఇంగ్లీష్ చదివేవారు అని మీనింగ్. సో మనకు ఆన్సర్ ఏంటి, ఇప్పుడు ఇది బోత్ చదివేవారు అని. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ చూడండి, నెంబర్ ఆఫ్ పీపుల్ హూ కెన్ రీడ్ ఎగ్జాక్ట్లీ 1 లాంగ్వేజ్, ఓన్లీ 1 లాంగ్వేజే చదవగలిగేవారు ఎంతమంది. సో ఇక్కడ బోత్ ఎంతమంది చదువుతున్నారు, 3 పీపుల్ ఉన్నారు కదా. సో ఒక టోటల్ ఎంత, 12. ఈ 12లోంచి బోత్ 2 చదివే వాళ్ళని తీసేస్తే ఓన్లీ 1 చదివేవారు వస్తారు, అంతే కదా. ఎంత, 9 కదా. సో 9 అంటే ఈ 9 పర్సన్స్ అంటే ఇక్కడ ఫ్రెంచ్ ఇంగ్లీషు ఓన్లీ అంటే ఈ 9 పర్సన్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంగ్వేజే వచ్చు, ఏదో ఇంగ్లీష్ ఆర్ ఫ్రెంచ్ చదవటం వచ్చు అని. దీన్ని ఇంకో రకంగా మనం చేద్దాం ఈజీగా. ఎలాగంటే మన ఫార్ములా, ఇప్పుడు ఫ్రెంచ్ చదివే వాళ్ళని n ఆఫ్ ఏ అనుకుందాం, ఇంగ్లీష్ చదివే వాళ్ళని బి అనుకుందాం, నథింగ్ బట్ ఇక్కడ ఎంతమంది 8 మెంబర్స్. ఇప్పుడు మనకు అడిగింది బోత్ కాదు, సారీ, ఓన్లీ 1 లాంగ్వేజ్ రీడ్ చేసేవారు ఎంతమంది అని అడిగారు మనకి. సో ఫార్ములా మామూలుగా ఏంటి, n ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు n ఆఫ్ ఏ
ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇప్పుడు ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ అంటే 7, ఎన్ ఆఫ్ బి అంటే 8, ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే మొత్తం ఎంతమంది, ఇక్కడ మొత్తం 12 కదా. ఈ 3 అంటే ఏది రాదు కాబట్టి వాళ్ళని తీసేసేయండి, ఇంకా ఈ కౌంట్లో రారు వీళ్ళు. సో ఈ మిగతా ఈ 12 టోటల్. సో మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే బోత్ ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ చదివేవారు అని. సో దాని నుంచి అది కనుక్కుంటే మనకి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇది 15 మైనస్ 12 ఎంత అయితే 3, అంటే బోత్ ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ చదివే వాళ్ళు 3. సో మనకు కావాల్సింది ఓన్లీ అది చదివే ఓన్లీ వన్ లాంగ్వేజ్ చదివేవారు ఎంతమంది. సో టోటల్లోంచి 3 చేస్తే 9. సో ఇలా కూడా చేయొచ్చు మనం. దీన్ని వెన్ డయాగ్రామ్ పరంగా కూడా చేయొచ్చు మనం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది చాలా పెద్దగా ఉంది కదా, ఏం లేదు ఫ్రెండ్స్, అందులో మ్యాటర్ మనకి చాలా చిన్నగా ఉండిద్ది. చూడండి, మీకు సింపుల్ మ్యాటర్ ఏం లేదు అక్కడ. ఇన్ ఏ సర్వే ఆఫ్ 500 స్టూడెంట్స్ ఆఫ్ ఏ కాలేజ్ ఇట్ వాస్ ఫౌండ్ దట్ 49% లైక్ వాచింగ్ ఫుట్బాల్. సో ఒక కాలేజీలో 500 స్టూడెంట్స్ ఉన్నారు టోటల్. ఈ 500లో 49% లైక్డ్ వాచింగ్ ఫుట్బాల్ వాచ్ చేసేవారు ఎంతమంది, 49%. 53% లైక్డ్ వాచింగ్ హాకీ వాచ్ చేసేవారు 53%. నెక్స్ట్ అండ్ 62% లైక్డ్ వాచింగ్ బాస్కెట్బాల్ చూసేవారు 62% ఉన్నారు. నెక్స్ట్ ఆల్సో 27% లైక్డ్ వాచింగ్ ఫుట్బాల్ అండ్ హాకీ బోత్. సో బోత్ ఫుట్బాల్ అండ్ హాకీ చూసేవారు 27%. అలాగే నెక్స్ట్ 29% లైక్డ్ వాచింగ్ బాస్కెట్బాల్ అండ్ హాకీ, బాస్కెట్బాల్ ప్లస్ హాకీ చూసేవారు 29%. అలాగే 28% లైక్డ్ వాచింగ్ ఫుట్బాల్ అండ్ బాస్కెట్బాల్ ఎంత 28%. సో అయిపోయింది క్వశ్చన్. ఇంతే ఫ్రెండ్స్, వాడు ఇచ్చింది గివెన్ ఇదే. మనం చూడడానికి చాలా పెద్దగా ఉంది అనుకుంటాం, ఏం లేదు ఫ్రెండ్స్, దీన్ని ఇచ్చిందే మనం ఇక్కడ గివెన్ డేటాలో రాసింది. ఇంతే ఫ్రెండ్స్, ఏం లేదు అక్కడ. లాస్ట్లో ఏం చూడండి, 5% లైక్డ్ వాచింగ్ నన్ ఆఫ్ దీస్ గేమ్స్. సో ఇక్కడ ఫుట్బాలు హాకీ బాస్కెట్బాల్. ఈ బాస్కెట్బాల్ అంటే ఈ 3 గేమ్స్ చూడని వారు ఎంతమంది అంటే ఒక 5% నన్ను ఏది చూడని. సో ఇప్పుడు మనకి వీటి కింద కొన్ని క్వశ్చన్స్ అడిగారు ఫ్రెండ్స్, అవి క్వశ్చన్స్ అడిగారు, ఇది చూద్దాం. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ దీన్ని మనం వెన్ డయాగ్రామ్ చేద్దాం. దీనికి వెన్ డయాగ్రామ్ చేద్దాం. చూడండి ఎలాగంటే చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ గీస్తాను మీకు ఇలా, తర్వాత మీకే అర్థమైపోయింది గీసిన తర్వాత మొత్తం. ఇక్కడ ఈ సర్కిల్ ఉంది కదా, ఫస్ట్ సర్కిల్ ఇది ఫుట్బాల్ అనుకోండి, సెకండ్ సర్కిల్ ఇది హాకీ చూసేవారు అనుకోండి, ఇక్కడ ఈ థర్డ్ సర్కిల్ బాస్కెట్బాల్ చూసేవారు. సో ఇక్కడ మనకి 49% ఏంది ఫుట్బాల్ వాచ్ చేసేవారు. సో ఇది ఫుట్బాల్. సో ఈ సర్కిల్ 49% పీపుల్ ఉన్నారు. అవుట్ ఆఫ్ 500లో 49% ఫుట్బాల్ చూస్తారు. అలాగే హాకీ చూసేవారు 53%. నెక్స్ట్ బాస్కెట్బాల్ చూసేవాళ్ళు 62%. ఇక్కడ నెక్స్ట్ బోత్ ఫుట్బాల్ అండ్ హాకీ చూసేవారు 27%. సో ఫుట్బాల్ హాకీ. సో బోత్ అంటే ఈ రెండింటికి ఇదే కదా కామన్గా ఉంది, ఈ సర్కిల్కి కామన్ ఇదే కదా. సో ఈ పార్ట్ వాల్యూ మనకి ఎంత ఇచ్చారు అంటే నథింగ్ బట్ ఈ మొత్తం పార్ట్ వాల్యూ 27% అవుట్ ఆఫ్ 500లో. నెక్స్ట్ బాస్కెట్బాల్ ప్లస్ హాకీ 29%. సో బాస్కెట్బాల్ సర్కిల్ ఇది, హాకీ సర్కిల్ ఇది. సో ఈ రెండింటికి కామన్గా ఉన్నది ఇదే కదా ఈ పోర్షన్. సో ఈ పోర్షన్ వాల్యూ మనకి 29% ఇచ్చారు. నెక్స్ట్ ఫుట్బాల్ ప్లస్ హాకీ ఈ సర్కిల్ నథింగ్ బట్ ఈ పోర్షన్ వాల్యూ ఎంత ఇచ్చారు 28%. సో ఇక్కడ మీరు ఇంకోటి గమనించాలి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పార్ట్ ఉంది చూడండి, ఈ పార్ట్ అనేది 3 సర్కిల్స్ని జాయిన్ అవుతూ ఉంది చూడండి ఈ పార్ట్. సో నథింగ్ బట్ ఇక్కడ ఈ పార్ట్ మీనింగ్ ఏంటి, 3 గేమ్స్ వాచ్ చేసేవారు అంటే 3 గేమ్స్ని చూసేవారు అని ఇక్కడ మీనింగ్. సో ఫస్ట్ మనం ఇప్పుడు క్వశ్చన్స్ అడిగింది చూడండి. ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ స్టూడెంట్స్ లైక్ వాచింగ్ ఆల్ ద 3 గేమ్స్. సో ఇక్కడ ఉన్న ఈ గేమ్స్లో 3 గేమ్స్ చూసేవారు ఎంతమంది. సో నథింగ్ బట్ ఈ పోర్షన్. సో ఈ పోర్షన్ వాల్యూ మనం కనుక్కోవాలి. సో దానికి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏం లేదు, చిన్న ఫార్ములా.
మామూలుగా ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ప్లస్ ఎన్ ఆఫ్ సి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ ఎన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి ప్లస్ ఎన్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ మైనస్ ఎన్ ఆఫ్ మైనస్ కాదు ప్లస్ ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అని ఇంత పెద్ద ఫార్ములా ఫ్రెండ్స్. దీనిని మనం సింపుల్గా చెప్తాను వినండి, ఏం లేదు, నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే ఇదంటే ఏ యూనియన్ బి యూనియన్ సి అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏ అంటే ఫుట్బాల్ అనుకోండి, బి అంటే హాకీ అనుకోండి, సి అంటే బాస్కెట్బాల్ అనుకోండి. సో యూనియన్ అంటే నథింగ్ బట్ టోటల్ అని ఇక్కడ మీనింగ్. సో ఇక్కడ ఈ మొత్తం 3 గేమ్స్ నథింగ్ బట్ దీన్ని టోటల్ ఈక్వల్ టు ఏబిసి ఎన్ ఆఫ్ ఏ ఎన్ ఆఫ్ బి ఎన్ ఆఫ్ సి అంటే సింగిల్స్ అని నథింగ్ బట్ అంటే ఏంది ఓన్లీ ఫుట్బాల్, ఓన్లీ హాకీ, ఓన్లీ బాస్కెట్బాల్ ఆడేవారు ఎంతమంది ఇక్కడ. నెక్స్ట్ మైనస్. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, ఇంటర్సెక్షన్ అంటే బోత్ అని. సో బోత్ అంటే ఇక్కడ డబుల్ ఉన్నది, దీన్ని డబుల్ అనుకుందాం. సో దీన్ని ఈ ఫార్ములా నేను సింపుల్ మన లాంగ్వేజ్ వర్డ్స్లో రాస్తున్నాను, ఏం లేదు. ప్లస్ ఇది ఇంటర్సెక్షన్ అంటే ట్రిపుల్, ముగ్గురు అని. సో మనకు అడిగింది ఫస్ట్ క్వశ్చన్ ఇదే ఫ్రెండ్స్, ట్రిపుల్ అంటే 3 వాచ్ చేసేవారు ఎంతమంది గేమ్స్. సో దీనిని మనం ఎక్స్ అనుకుందాం. సో ఇక్కడ టోటల్ వాల్యూ ఇక్కడ మనకి ఇక్కడ పర్సంటేజ్లు ఇచ్చారు కదా. సో టోటల్ మామూలు పర్సంటేజ్ అంటే ఎంత, మనకి 100కి తీస్తాం పర్సంటేజ్ అంటే. సో టోటల్ 100%లో 5% నన్ను ఏది చూడరు. సో వాళ్ళని తీసేస్తే మిగతా 95% ఉన్నారు. ఈ 95% ఏదో ఒక గేమ్ చూస్తారు. సో టోటల్ వాల్యూ అది ఇది. సో టోటల్ 95% ఈక్వల్ టు సింగిల్గా చూసేవారు ఎంతమంది. సో నథింగ్ బట్ ఇది. సో ఈ టోటల్ కూడా ఫ్రెండ్స్ 49 + 53 + 62 చేస్తే మనకి 164 మైనస్ డబల్ అంటే 2 గేమ్స్ చూసేవారు ఎంతమంది ఇక్కడ 27, 29, 28 చేస్తే 84. సో -84 ప్లస్ ఈ ట్రిపుల్ అంటే వాచ్ చేసేవారు ఎంతమంది, అదే మనకు అనుకుంటాం, దాన్ని ఎక్స్ అనుకుందాం. సో దీని నుంచి మనం ఎక్స్ కనుక్కుంటే ఫ్రెండ్స్ 15 వస్తుంది. సో నథింగ్ బట్ 15%, ఎందుకంటే ఇది కూడా పర్సంటేజ్లో ఉంది కాబట్టి. సో 15% పీపుల్ బోత్ అంటే ఆల్ ద 3 గేమ్స్ చూస్తారని అంటే నథింగ్ బట్ ఈ పోర్షన్. సో ఈ పోర్షన్ వాల్యూ మనకి ఎంత వచ్చింది ఇప్పుడు 15%. సో 15% వస్తే ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్స్కి చూడండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ డయాగ్రామ్ని మనం ఫిల్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 3 గేమ్స్ చూసేవారు ఎంతమంది 15%. సో ఇక్కడ ఈ టోటల్ ఈ పార్ట్ ఎంత 27 కదా. ఈ పార్ట్ 27లో ఈ 15 పోతే ఈ పార్ట్ వచ్చింది, 27లో 15 పోతే 12. సో అలాగే ఈ పార్ట్ ఉంది, ఈ పార్ట్లో 15 పోతే అంటే 28లో 15 పోతే ఎంత 13. అలాగే 29లో 15 పోతే 13. సో అది అంటే నథింగ్ బట్ ఏంటి, ఈ పార్ట్ ఓన్లీ నథింగ్ బట్ 2 గేమ్స్ చూసేవారు అంటే ఎవరు హాకీ బాస్కెట్బాల్ చూసేవారు 13%. సో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 29, బట్ ఓన్లీ ఆ 2 చూసేవారు. దీంతో కూడా ఇది పోల్చుకుంటే 3 చూసేవారు. దాంతో వస్తారు అంటే ఇంకా ఎక్స్ట్రా ఎంతమంది వస్తారు 15% వస్తారని. సో అలా అనుకోవాలి. ఇప్పుడు ఈ పార్ట్ వాల్యూ కనుక్కోవాలి ఇప్పుడు. సో ఇక్కడ ఈ సర్కిల్ ఉంది కదా, ఫస్ట్ ఈ సర్కిల్ వాల్యూ ఎంత టోటల్ 49% పీపుల్ ఉన్నారు వాచ్ చేసేవారు. ఈ 49లో ఇక్కడ ఈ పార్ట్ పోయింది, ఈ సర్కిల్ మొత్తం ఈ పార్ట్ పోయింది. ఇప్పుడు 13 పోయింది, 15 పోయింది, 12 పోయింది. సో ఈ 3 ఈ 49 తీసేస్తే మిగిలింది మనకి 9 వస్తుంది. అలాగే ఈ సర్కిల్లో ఈ 3 పార్ట్స్ తీసేస్తే 53లో 12 వస్తుంది. అలాగే ఇక్కడ ఈ పార్ట్స్ 62లో ఈ పార్ట్స్ తీసేస్తే 20 వస్తుంది. సో ఐ థింక్ బట్ 9, 12, 20 అంటే ఓన్లీ 1 వాచ్ చేసేవారు. సో ఓన్లీ ఫుట్బాల్ వాచ్ చేసేవారు 9, ఓన్లీ హాకీ చూసేవారు 12% అని, ఓన్లీ బాస్కెట్బాల్ చూసేవారు 20% అని. ఓ అది. ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ వాచింగ్ ఓన్లీ ఫుట్బాల్ టు దోస్ హూ లైక్ వాచింగ్ ఓన్లీ హాకీ. సో రేషియో అడిగారు మనకి దేనికి మధ్య. ఫుట్బాల్ వాచ్ చేసేవారు అలాగే హాకీ వాచ్ చేసేవారు. సో ఇక్కడ ఫుట్బాల్ హాకీకి
ఇది ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది ఫ్రెండ్స్ కదా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, మనకి ఇక్కడ ఫుట్బాల్కి హాకీ రెండు మధ్య రేషియో అడిగారు. సో ఫుట్బాల్ హాకీ ఓన్లీ ఫుట్బాల్ అండ్ ఓన్లీ హాకీ అంటే ఓన్లీ అది ఒకటే అంటే నథింగ్ బట్ ఈ పార్ట్లని ఈ 9, 12, 20. సో మనకి అడిగింది ఫుట్బాల్కి హాకీకి మధ్య రిలేషన్ అదే రేషియో అడిగారు. సో 9, 12. సో అది 9:12 అంటే 3 3s 3 4s. సో రేషియో 3:4 అని ఆన్సర్ దానికి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ వాచింగ్ ఓన్లీ వన్ ఆఫ్ ద 3 గివెన్ గేమ్స్. సో పైన ఇచ్చిన గేమ్స్లో ఓన్లీ 1 గేమ్ వాచ్ చేసేవారు మొత్తం ఎంతమంది? సో ఇక్కడ ఓన్లీ ఫుట్బాల్ ఆడేవాళ్ళు 9, సో 9. ఈ హాకీ చూసేవారు 12, అలాగే బాస్కెట్బాల్ చూసేవారు 20. సో 3 కూడండి, 9 + 12 + 20 ఇది 41% ఫ్రెండ్స్. ఇది మనం పర్సంటేజ్ ఏది మనం ఇక్కడ పర్సంటేజ్లో ఉంది. సో అది మనకు అడిగింది ఏంటి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అడిగారు. సో టోటల్ ఎంతమంది ఉన్నారు? 500 స్టూడెంట్స్ ఉన్నారు. అవుట్ ఆఫ్ 500 కదా. సో ఈ 500లో 41% అంటే ఎంత? సో 41/100 ఇంటూ 500 చేస్తే మనకి 5 1s 5 2s. సో 205 స్టూడెంట్స్ ఏంటి ఉన్న 500 మందిలో 205 మంది ఓన్లీ ఒక గేమే చూసేవారు అని దాని మీనింగ్. నెక్స్ట్ లాస్ట్ దీంట్లోనే అడిగిన లాస్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ వాచింగ్ అట్లీస్ట్ 2 ఆఫ్ ద గివెన్ గేమ్స్. సో అట్లీస్ట్ 2 గేమ్స్ 2 గేమ్స్ చూసేవారు. సో 2 అట్లీస్ట్ అన్నారు. సో అట్లీస్ట్ 2 గేమ్స్ అంటే 2 కానీ 2 కంటే ఎక్కువ వాచ్ చేసేవాళ్ళు కూడా 2 వాచ్ చేస్తారనే కదా మీనింగ్ అక్కడ. సో అట్లీస్ట్ 2 అన్నారు. సో 2 అట్లీస్ట్ మినిమం 2 చూసేవారు. సో మినిమం 2 అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? సో ఇదే కదా ఈ పార్ట్లే, ఈ 12, 13, 13 వీళ్ళే కదా ఓన్లీ 2 గేమ్స్ వాచ్ చేసేవారు. సో 12 + 13 + 13 అండ్ అలాగే 15 కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ 3 వాచ్ చేస్తున్నారు. 3 వాచ్ చేస్తున్నారంటే వాళ్ళు 2 వాచ్ చేస్తున్నారని ఆల్రెడీ దాని మీనింగ్ ఒక రకంగా 2 చూస్తారు 3 చూస్తారు అంటే మూడు ఆటలు చూస్తారన్నారు. 3 గేమ్స్ చూస్తున్నారంటే 2 గేమ్స్ చూస్తున్నారుగా మినిమం. సో వీళ్ళు కూడా లెక్కలోకి వస్తారు ఇందులో, అట్లీస్ట్ 2 ఉన్నారు కాబట్టి మనకి. సో ఈ 12 + 13 + 15 + 13 పర్సంటేజ్ చేస్తే మనకి టోటల్ 12 + 13 + 13 ప్లస్ సారీ ఫ్రెండ్స్ ఇక్కడ ఇది 13 కాదు ఫ్రెండ్స్, ఇది 14. 29 నుంచి 15 పోతే 14 ఫ్రెండ్స్, ఇది మార్చుకున్నది 14. సో 12 + 13 + 14 ప్లస్ 3 వాచ్ చేసేవారు పర్సంటేజ్ కూడా. సో 15% కదా. సో నెక్స్ట్ కూడితే మన టోటల్ 54%. మన అనింది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అడిగారు. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఈ 50% తీయాలి. దేంట్లో 500లో 54% ఎంత? 5 4s 20, 5 5s 25, 26, 27. సో 270 స్టూడెంట్స్ వాచ్ అట్లీస్ట్ 2 గేమ్స్ 2 గేమ్స్ చూస్తారు అని దాని మీనింగ్.